హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. సో మన లేడీస్కి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇష్టమైన ఆ టాపిక్ అని చెప్పొచ్చు, బ్లౌజెస్ కలెక్షన్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు చూడగలుగుతారు. సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే బ్లౌజెస్ కలెక్షన్. సో చాలా మందికి బ్లౌజెస్ అంటే మంచిగా డిజైన్ చేసుకోవాలని కోరిక ఉంటుంది అనమాట. సో చాలా మంది ఏంటంటే బయట డిజైన్ చేపిస్తూ ఉంటారు, చాలా కాస్ట్ కూడా ఉంటూ ఉంటాయి అనమాట. సో నేను ఎలాగ ఓన్గా డిజైన్ చేసుకున్నాను ఏంటి అనేది షేర్ చేసుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న ఈ కొన్ని బ్లౌజెస్కి నేను అన్నిటికి మ్యాచ్ చేస్తాను అనమాట. సో సపరేట్గా దానికి స్టిచ్చింగ్ చేయకుండా. సో ఇవి ఏంటంటే మనకి అన్నిటికీ సెట్ అవుతుంది, అలాగే మంచి లుక్ అనేది కూడా క్రియేట్ అవుతుంది, ట్రెండీ లుక్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో అది ఎలాగో వన్ బై వన్ నేను షేర్ చేస్తాను. ఈ శారీ అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే బ్లౌజ్ లుక్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి శారీకి ఎంత కాస్ట్ అవుతుందో బ్లౌజ్ కూడా అంతే కాస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శారీ అనేది ఒక 500 లేదా 1000 పెట్టి మనం తీసుకుంటాము. సో బ్లౌజ్ ప్రైస్ కూడా అంతే. స్టిచ్చింగ్ మనం ఇస్తే ఆబ్వియస్లీ 500 1000, నార్మల్ అయితే 500, లేదు కొంచెం డిజైన్ వేర్ అయితే 1000 నుంచి ఇంకా అలా ఉంటూనే ఉంటుంది అనమాట. మనకు శారీ కన్నా బ్లౌజ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేనేం చేశానంటే, సో నాకు ఓన్గా నేను స్టిచ్చింగ్ చేయడం అనేది జరిగిందనమాట. సో నేను లాస్ట్ ఒక 3 years నుంచి నేను నాకు ఓన్గానే డిజైన్ చేసుకుంటాను. నా ఫ్రాక్స్ కానీ, లేదంటే మా పాపకు కానీ, లేదంటే నా బ్లౌజెస్ కానీ అన్నీ ఇంకా నాకు ఓన్గా నా ఇంట్రెస్ట్ని బట్టి నేను డిజైన్ చేసుకోవడం జరిగింది. మనం ఏంటంటే ఎంత సింపుల్ శారీ అయినా లైక్ 200 300 పెట్టి ఒక శారీ తీసుకున్నా మనం డిజైన్ చేసే బ్లౌజ్ని బట్టి ఆ లుక్ అనేది కంప్లీట్గా మారుతుంది అనేసి నేను నమ్ముతాను. మధ్య ఏంటంటే ట్రెండింగ్ నార్మల్గా మనకి ప్లెయిన్ శారీ ఉన్నా ఏ శారీ ఉన్నా దాని మీద వచ్చిన బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ చేయించుకోవట్లేదు, బయట వేరే క్లాత్ అనేది తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాము. అదేంటంటే మల్టీ కలర్ బ్లౌజ్ పీసెస్ అనమాట. సో ఇప్పుడు మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ దాని మీద ఉన్న ఒక 4-5 కలర్స్ శారీస్ మీద మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఒక అలాంటి కొన్ని బ్లౌజెస్ ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఈ బ్లౌజ్ బ్లాక్ కలర్, మనకి మోస్ట్లీ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ అనమాట. సో ఈ 3 కలర్స్ ఉంటే కంపల్సరీగా అన్నిటిలోనూ మ్యాచింగ్ అవుతుంది అనమాట. ప్రతిదానికి మనం వెతుక్కోవాల్సిన పని లేదనమాట. అలాగే మంచి లుక్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది బ్లౌజ్ అయితే కాదు, నేను నార్మల్గా ఒక టిప్ కింద ఇస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే మనకి క్రాప్ టాప్స్. సో మీరు పిక్చర్లో చూసినట్టయితే క్రాప్ టాప్స్ మనకి చాలా రకాలుగా ఉంటాయి అనమాట, చాలా డిజైన్స్తో వస్తూ ఉంటాయి, అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఏంటంటే ఇది మీషోలో తీసుకున్నాను. మనకి ఇదే ఫ్లిప్కార్ట్, మనకి అమెజాన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి అనమాట. క్రాప్ టాప్ ఏంటంటే మనం ట్రౌజర్ కానీ, లేదా జీన్స్ కానీ, ప్లాజో వీటి మీద చేసుకోవచ్చు. లేదు వాటి మీద మనకి కంఫర్ట్ లేదు అని అనుకుంటే ఇలా ఒక శారీ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ నేను ఏంటంటే నార్మల్గా ట్రౌజర్స్ వాటి మీద కన్నా శారీ మీద నేను క్రియేట్ చేసుకుంటాను ఆ లుక్ అనేది. శారీ మీద వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట లుక్ అనేది. సో ఇది వచ్చేసి కాలర్ అనమాట, కాలర్ వస్తుంది. అలాగే హ్యాండ్స్ కూడా మనకి నీళ్ళంత వరకు వస్తాయి అనమాట. హ్యాండ్స్ అనేవి కూడా మనకి చక్కగా అదేంటంటే టీ షర్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేనైతే ఇలాంటివి హైలీ రికమెండ్ చేస్తానండి. సో చాలా మందికి ట్రై చేసే ఉంటారు. సో ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం నేను కంప్లీట్గా చెప్తున్నాను డీటెయిల్గానా. అండ్ ఇది నాకు ప్రైస్ పడడం 180 ఎంతో పడింది అనమాట. అదే మనం ఇలాంటి బ్లౌజ్ అనేది మనం సపరేట్గా తీసుకొని స్టిచ్చింగ్ చేయించాలంటే కనీసం ఒక 1000 అయినా అవుతుంది అనమాట. మన ఏరియాని బట్టి, ప్లేస్ని బట్టి ఛార్జ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇంతే ప్రైస్ అనేది మనం చెప్పలేము. సో ఒక 1000 పెట్టి తీసుకునే దాని బదులు ఇది చాలా తక్కువ ప్రైస్కి అనమాట. ఒక 200 అనుకోండి, 200 300కి మనకి వచ్చేస్తుంది ఈజీగా. మనకి మంచి డిజైన్స్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ నేను ఏంటంటే ఇది నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఈ విధంగా క్రాప్ టాప్స్ అనేది డెఫినెట్గా యూజ్ చేయండి. అండ్ ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మనకి ఈ విధంగా థ్రెడ్ కానీ, లేదంటే హుక్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. నార్మల్ మనం టీ షర్ట్ వేసుకుంటాం ఏ మాదిరిగా వేసుకుంటామో సో ఇది కూడా అంతే అనమాట. అంతే సింపుల్గా క్యారీ చేయొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను ఇలాంటివి వైట్ కలర్ ఒకటి, అలాగే బ్లాక్ కలర్ ఒకటి నేను తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ వన్. అండ్ ఆల్రెడీ మీలో ఎవరైనా ఇలాగా యూజ్ చేస్తుంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా గోల్డ్ కలర్ అనేది. సో గోల్డ్ కలర్ ఇది కొంచెం నేను నెట్ పెట్టి నేను చేశాను అనమాట. మొత్తం ఇది నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ పైన నేను లోపల సాటిన్ క్లాత్ అనేది తీసుకునే లైనింగ్ కింద ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. బోట్ నెక్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పాట్ నెక్ అంటారు కదా, సో అది షార్ట్ స్లీవ్స్ పెట్టాను. ఒక చిన్న బటన్ అనేది వస్తుంది అనమాట ఉంటుంది. మనం ప్లెయిన్ శారీస్ మోస్ట్లీ తీసుకుంటూ ఉంటాం కదా, సో ప్లెయిన్ శారీస్ ఏ శారీ అయినా చక్కగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఒక బ్లాక్ ప్లెయిన్ శారీ అయినా సరే బాగా కనిపిస్తుంది ఈ బ్లౌజ్. ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉంటాయి కదండి, సో ఆ స్టోర్స్లో మనం పర్చేస్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ డిజైన్స్ వస్తాయి, అలాగే మంచి ప్రైస్కి వస్తాయి అనమాట. నేను మ్యాక్సిమం మనకి అక్కడ వైజాగ్లో అంటే పూర్ణ మార్కెట్లో షాప్స్ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్ స్టోర్స్ అనేవి, సో వాటిలో అయితే మోస్ట్లీ నేను పర్చేస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీలోకి వచ్చిందనమాట. నేను ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాను. ఏదైనా మోస్ట్లీ ప్లెయిన్గా డిజైన్ చేసుకుంటే అన్నిటి మీదకి యూజ్ చేయడానికి ఉంటుంది అనేసి నేను అనుకుంటాను అనమాట. సో అందుకనేసి ఇది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ అనమాట. వేరే శారీ ఒకటి వచ్చింది, జార్జెట్ శారీ. దానికి ఏంటంటే ఈ విధంగా బ్లౌజ్ పీస్ వచ్చింది, చిన్న మిర్రర్ లాగా వచ్చి ఈ విధంగా వచ్చింది. నేను బోట్ నెక్ మోస్ట్లీ బోట్ నెక్ ప్రిఫర్ చేస్తాను. సో అది బాగుంటుంది అనమాట, అన్నిటి మీదకి బాగుంటుంది అనేసి. ఎస్పెషల్లీ డైలీ వేర్ శారీస్, జార్జెట్ శారీస్ ఈ విధంగా ఉంటాయి కదా, వాటికి హ్యాండ్స్ కూడా ఈ విధంగా కొంచెం పెట్టాను అనమాట. ఏంటంటే మనం దీనికి దగ్గరలో ఏదైనా లైట్ కలర్ శారీస్ ఉంటాయి కదా, సో ఆ శారీస్ మీదకి బాగా సూట్ అవుతుంది అనేసి దాని మీద కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఒక శారీ మీదే కాకుండా మిగతా వాటిల్లో కూడా దీనికి దగ్గరలో ఏదైతే ఉందో సో వాటి మీద కూడా పేరప్ చేయాలి. ప్లెయిన్ శారీస్ మీదకి ఇలాంటి బ్లౌజెస్ చాలా బాగుంటాయి. అండ్ వీటిలో వచ్చిన క్లాత్ నాకు మిగిలి ఉంటే నేను అది వేస్ట్ చేయకుండా ఈ విధంగా బెల్ట్ లాగా నేను చేసుకున్నాను అనమాట. సో నేనే స్టిచ్ చేశాను ఫస్ట్ టైం అనమాట. నాకు బెల్ట్ స్టిచ్ చేయడం అసలు రాదు. బ్లౌజెస్ అయితే అంతకుముందు కొంచెం వచ్చు, కానీ నేనే చూసి స్టిచ్ చేశాను అనమాట. మనకి ఏంటి ఇప్పుడండి మామూలుగా తెలియకపోయినా మనకి యూట్యూబ్లో అన్నీ వచ్చేస్తున్నాయి కదా, ఎలా స్టిచ్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది. సో అలానే నేను చూస్తూనే నేర్చుకొని నేను డిజైన్ చేసుకున్నాను అంతే. ఎవరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నేర్చుకుని కాదు, ఏమీ కాదు. ఇది మనకి హిప్ బెల్ట్ అనమాట. ఇప్పుడు మనకి చాలా వస్తువు ఉన్నాయి కదా, మనకి జార్జెస్ సారీస్ వాటికి చాలా బాగుంటున్నాయి అనమాట. సో ఇది క్లాత్ వేస్ట్ అవ్వకూడదని ఇది నేను స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్లా పెట్టాను అనమాట. సేమ్ క్లాత్ ఇక్కడ ఈ విధంగా చిన్నగా ఇచ్చాను. సో లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ ఈ బ్లౌజ్ వేసుకుంటే ఒక మాదిరిగా ఉంటుంది లుక్ అనేది, అలాగే ఈ బెల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ అనేది, స్టైలిష్ లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఇది వేస్ట్ అవ్వకుండా క్లాత్ అనేది నేను ఇలా చేసుకున్నాను. సో ఎలా ఉంటుంది ఏంటనుకున్నా, బట్ వేసుకున్నాక మంచి స్టైలిష్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కూడా ప్లెయిన్ నేను తీసుకొని ఈ విధంగా చేశాను అనమాట. సో ఇది కూడా బోట్ నెక్ వస్తుంది, అలాగే నెట్ అనమాట, నెట్ యాడ్ చేసుకోవాలి. చెప్పాం కదండి, ఫ్యాబ్రిక్ స్టోర్లో మనకి ఇవన్నీ అవైలబుల్గానే ఉంటాయి అన్నమాట. మనం చూపించే డిజైన్ బట్టే వాళ్ళే ఇచ్చేస్తారు. మనం ఏమనుకుంటున్నామో, ఏ టైపు డిజైన్ చేయాలి ఆ బ్లౌజ్ అనుకుంటున్నామో దానికి తగ్గట్టు వాళ్ళే రెడీ చేసి ఇస్తారనమాట. ఫ్యాబ్రిక్ అనేది ఎంత పడుతుంది ఏంటనేది కూడా ఇస్తారు. కొన్ని చోట్ల ఏంటంటే మీటర్ అయితే తీసుకోవాలి, హాఫ్ మీటర్ అయితే అలా ఇవ్వరు, మీటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అది ఎక్కువగా రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే నెక్స్ట్ టైం కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది నెట్, బోట్ నెక్ వస్తుంది, షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ హుక్స్ వస్తుంది అన్నమాట. ఇది మనకి డైమండ్ షేప్లో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి బటన్ కాకుండా దీనికైతే హుక్స్ పెట్టేసాను, నార్మల్ సింపుల్గా అనమాట. హుక్స్ అనేది పెట్టేశాను. ప్లెయిన్ అనమాట, మనకి ప్లెయిన్ శారీస్ కానీ లేదంటే ఫ్లోరల్ ప్రింట్ వాటి శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్యాబ్రిక్ తీసుకున్నది అండి, బయట తీసుకొని ఈ విధంగా హై నెక్ వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ హుక్స్ వస్తుంది అనమాట. నేను నార్మల్గా పిక్చర్ అనేది నేను వాళ్ళకి చూపించాను, ఈ విధంగా నేను చేయించుకోవాలనుకుంటున్నాను. ఎంత అవుతుంది ఏంటంటే వాళ్ళే ఇచ్చారనమాట. లైక్ ఇది మీటర్ అయితే తీసుకున్నాను, మీటర్ తీసుకున్నా నాకు కొంచెం మిగిలింది, బెల్ట్ అది కొంచెం చేసుకున్నా వస్తుంది అనమాట. ఇంకా నేను బెల్ట్ అది నేను ఏం చేసుకోలేదు. అండ్ నెక్ వచ్చేసి కొంచెం చిన్న ఈ విధంగా వస్తుంది అనమాట, డిజైన్ లాగా. ఎక్కువ డిజైన్గా నేను ఏం పెట్టలేదు అనమాట, ఎందుకంటే మనకి ఎక్కువ డిజైన్గా పెట్టుకున్నాం అనుకోండి ఆ శారీ మీదకే బాగుంటుంది. కొన్ని శారీస్ కంటే ఎక్కువ డిజైన్ ఇచ్చిన బ్లౌజ్ అయితే అంత సూట్ అవ్వదని నేను సింపుల్గా ఉండేలాగానే నేను చేసుకున్నాను అనమాట. ఇది హై నెక్ వస్తుంది, అలాగే హ్యాండ్స్ అనేది
చిన్నగా విధంగా ఉంటుంది నెక్ అనేది. ఉక్స్ వస్తుంది, అలాగే చిన్న హోల్లా వస్తుంది, పైన బటన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవి ఏంటంటే నేను పిక్చర్స్ మనకి చాలా వాటిలో వస్తూ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే దేంట్లో అయినా సరే మనకు వస్తుంది కదా, దాన్ని బట్టి డిజైన్ చేసేస్తాను. దగ్గర ఉన్న కలర్స్ అన్నీ మనం ట్రై చేయొచ్చు అనమాట. నేను సింపుల్గా చేశాను అనమాట, ఎక్కువ కాకుండా మరి ఓవర్గా లేకుండా సింపుల్గా ఉండేలాగానే నేను చూసుకున్నాను. బ్లాక్ కలర్ బ్లౌజ్, నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ నా దగ్గర 3-4 ఉంటాయి అన్నమాట. ఇది బోట్ నెక్ అండి, అలాగే షార్ట్ హ్యాండ్స్ వస్తాయి, చిన్న పైపింగ్ లాగా గ్రీన్ కలర్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఈ శారీ ఉందన్నమాట, ఈ శారీ దానికి ఈ విధంగా నేను చేసుకున్నాను, ఈ కలర్ వచ్చేలాగా. అండ్ ఈ కలర్ దగ్గరలో మనం ఏదైనా వేసుకోవచ్చు, ఏ ప్లెయిన్ శారీ అయినా వేసుకోవచ్చు. నెట్ వస్తుంది దగ్గర, అలాగే హ్యాండ్స్ దగ్గర కంప్లీట్గా నెట్ అనేది ఉంటుంది, లైనింగ్ లేకుండా. నేను బ్లౌజ్ మీషోలో తీసుకున్నట్టున్నాను. ఇది నార్మల్గా తక్కువ ప్రైస్, ఎంత లైక్ 150 ఎంతకో వచ్చిందనమాట. ఇది కూడా ఫస్ట్ నేను చూపించిన లాగానే క్రాప్ టాప్ లాగా అనమాట. సో ఇది బ్లూ అండ్ మనకి గోల్డ్ కలర్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, కొన్ని వాటికి మనం పేరప్ చేసుకోవచ్చు కదా, బాగుంటుంది ఇలాగా అనేసి తీసుకున్నాను. హుక్స్ అలాంటివి ఏమీ ఉండదు, మనకి టీ షర్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. సింపుల్గా నార్మల్ రౌండ్ నెక్ అనమాట. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. సో ఇక్కడ నేను దేనికి చూపించానంటే ఈ బ్లౌజెస్ అన్నీను మనకి సింపుల్గా, నాకేంటంటే ఎస్పెషల్లీ సింపుల్గా ఉంటేనే ఇష్టం అండి, మరీ హైగా ఎక్కువగా కాకుండా సింపుల్గా ఉంటేనే ఇష్టం. లేదు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఇప్పుడు వస్తూ ఉంటాయి, బట్ ఏంటంటే అవి రెడీమేడ్ బ్లౌజెస్ ఏంటంటే అన్నింటి మీదకి మనం వేసుకోవడానికి అలా ఉండదు, అలాగే సైజెస్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే అంత కంఫర్టబుల్గా కూడా ఉండదు అనమాట. నేను మోస్ట్లీ క్రాప్ టాప్సే లైక్ ప్రిఫర్ చేస్తాను అనమాట డైలీ వేర్ శారీస్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే మనం పట్టు శారీస్ వాటికి అది సపరేట్ లేండి. నేను ఇప్పుడు చూపించినవన్నీ ఏంటంటే నార్మల్ శారీస్ అనమాట, జార్జెట్ శారీస్ కానీ ఈ విధంగా సిల్క్ శారీస్ కానీ వీటికి అన్నిటికి బాగా సూట్ అవుతుంది అనేసి నేను షేర్ చేశాను. అండ్ మీలో ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఐడియా కింద షేర్ చేశాను అనమాట ఈ వీడియో. బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్ చేశాను అనమాట. సో నేను ఎలా నేర్చుకున్నాను అంటే లైక్ ఎక్కడ వెళ్ళి కాదు, యూట్యూబ్లోనే చూసి నేను నేర్చుకున్నాను 3-4 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఒక్కొక్కటి నెమ్మదిగా నేనే చేసుకుంటాను, బయట అయితే ఇప్పుడు వరకు నేను ఇవ్వలేదు. సో ఏదైనా ఇమేజెస్ని చూసి దాన్ని బట్టి ఎలా మనం క్రియేట్ చేయాలి అనేది ఆల్రెడీ మనకి థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. కొద్దిగా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం, నార్మల్ బ్లౌజ్ అనేది మనకు వచ్చింది అని అంటే నార్మల్ పిక్చర్ చూసి దాన్ని బట్టి మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. సో నేను అలాగే కొంచెంగా నేర్చుకొని అలాగా ఓన్గా నేను డిజైన్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను. లైక్ ఫ్రాక్స్ కానీ లేదంటే బ్లౌజెస్ కానీ ఏమైనా సరే, అలాగే హాఫ్ సారీ కూడా నేను ఓన్గానే డిజైన్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే కదా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. డెఫినెట్గా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.